జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈసీఐ నియమ నిబంధనలు మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని కౌంటింగ్ అధికారులకు సిబ్బందికి హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బందికి కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి జూన్ 4వ తేదీన వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని కౌంటింగ్ కేంద్రాలలో కొనసాగే కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకోవాలన్నారు. లోపలికి రాదు, టీవీ లోపలికి రావు అన్నారు అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీద కంపల్సరీ ఏజెంట్ సిగ్నేచర్ తీసుకోవాలి. మేము డైరెక్ట్ ఈతో కూడా కింద మ్యాటర్ ఇస్తాం, ఇది కంపల్సరీ సిగ్నేచర్ తీసుకోవాలి ఏజెంట్. అంటే రిజల్ట్ ప్రోగ్రామ్ సార్ 70% పడితే మాత్రమే డిస్కౌంట్స్ లేవు, మిగతా 5 సెగ్మెంట్లలో ఉన్నాయో నాకు తెలియదు. సో యూ హ్యావ్ టు వెరిఫై 17C Part 1 కాలం నెంబర్ 5 చేయకుండా మర్చిపోయారు. మీరు రిజల్ట్ దొరికితే ఇంప్లాయింగ్ వస్తుంది. ఇంప్లాయింగ్ వస్తుంది దానికి అవసరం లేదు. రోజు పట్ల టోటల్ క్యారీ అయితే దెన్ కోర్టు రిజల్ట్ పడుతుంది. డిస్క్రిపెన్సీ ఉంటే అప్పుడు యాజ్గా మీరు మన బాధ్యత పెట్టేసి ఇచ్చేసి CEO sir not only discipline in the counting hall but also encode lo enter cheyadam avi every process is delayed due to 42 candidates. So adi chaala laborious process untadi, but you are all requested to work as a team, work in a disciplined fashion and understand that every AR support chesi mottam hall pani ayipondi oka one shot lo manandru sonta personal needs, personal attention, personal issues, department issues, this that avi okka roju cheste ee pani it's very difficult to complete. So that one day we have to just focus on this time completion.